చేసినా ఆ రోజు నేను ఏడుపు మర్చిపోలేదు. అలాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకు ఉండాలి. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. ఒక ప్రవృత్తి ఇంకో ప్రవృత్తిని వెలిగించినట్టుగా జ్యోతి మేడం ఎంతో మంది జీవితాలని వెలిగించింది. అమ్మతో పనికెళ్తూ నేను వెళ్ళేదాన్ని. బడుగు పిల్లల బ్రతుకులు మార్చే దేవాలయము ప్రభుత్వ బడులు. ఆ ప్రభుత్వ బడుల్లో పంతులు ప్రత్యక్ష దైవాలతో సమానం. తల్లి కడుపులను ఎందుకు పుట్టావురా, తల్లి పాలతోని తాటి కళ్ళు తాగి కర్మ నీకొచ్చిందిరా. ఎంతో మంది చదువుకు దూరమైన వారు జీవితాలు దుర్భరమైన జీవితాలను గడిపే స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మేడం గారిని స్ఫూర్తి తీసుకొని మన పిల్లల్ని భావితరాలని ముందు తరాలకి చూపిస్తూ వినిపిస్తూ కొంతమందిని మార్చి ప్రయత్నించేద్దాం. ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. మీకు నచ్చిన మంచి పాట పాడండి. సరే. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. మీ చదువు ఎక్కడ జరిగింది? నా బాల్యము పోతరాజుపల్లి గ్రామంలో 1 నుండి 3వ తరగతి వరకు నేను చదువుకోవడం జరిగింది. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు నేను ధర్మారం, మా ఊరి పక్కనే 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ధర్మారం హై స్కూల్లో చదువుకున్నాను. 9 తర్వాత నేను ఆగిపోవాల్సి వచ్చింది. 10th మీరు కంటిన్యూ చేశారా లేదంటే సప్లిమెంట్ రాశారా? ఎట్లా? 10th క్లాస్ నా తోటి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, నేను మధ్యలో ఆగిపోయాను అనమాట. సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసా, అప్పుడు పాస్ అయ్యాను అనమాట. నా మార్కులు కూడా చాలా తక్కువ అనమాట, బార్డర్ మార్క్స్ అన్నిట్లలో 235 నా 10వ తరగతి మార్కులు. ఆ మార్కులు చూసుకొని అందరేమో 300, 350 ఇట్లా చెప్పుకుంటారు కదా. అప్పుడు నేను పాస్ అయ్యాను అన్నాక నాకు ఒక నమ్మకం వచ్చిందనమాట. అరే నేను ఇప్పుడు 10th పాస్ అయ్యానంటే ఇంటర్ కూడా నేను చదవగలను అనుకునేదాన్ని. కానీ మాకేంటంటే నేను వ్యవసాయం అటు పని చేసుకుంటూ ఇటు అమ్మతో పనికెళ్తూ నేను ఇటు వెళ్ళేదాన్ని. ఎప్పుడు హాలిడేస్ దొరికినా నేను పనికి వెళ్ళేదాన్ని. నేను ఇంటర్ మహబూబియా పంచతన్ కాలేజీలో చదివాను. ఇంటర్ ఏం జరిగిందంటే 10th అయిపోయిన తర్వాత నాన్న చదువు ఆపేయన్నారనమాట. ఏ కాలేజీలో అప్లై చేయాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే వరంగల్కి వెళ్ళడమే మేము అప్పుడే కొత్త. 9th వరకు ఒక స్ట్రగుల్ పడ్డారు, తర్వాత డ్రాప్ అవుట్ అయ్యారు. ఇంటర్ కి కూడా ఎటువంటి సంఘటన జరిగిందా లేదంటే మీరు ఇంటర్ సాఫ్ట్ గా జరిగిందా? ఇంటర్లో కూడా చాలా ఇబ్బంది పడ్డా నేను, ఎందుకంటే నాకు వచ్చిన తక్కువ మార్కులకి ఏ కాలేజీలో సీట్ రాలేదు. ఆ సీట్ రాకపోయేసరికి ఏమైందంటే మా నాన్నేమో అప్లై చేసుకోవడానికి డబ్బులు నాకు ఇవ్వలేదు, తమ్ముడికి ఇచ్చాడు. ఎందుకు ఇవ్వలేదు నాకు ఇవ్వమని అడిగితే నానేమన్నారంటే, నువ్వు 10th వరకు చదువుకున్నావు కదా, చాలు ఇక ఆపేయి అన్నారు. అంటే నాన్న అనడానికి కారణం ఏంటంటే, ఈ అమ్మాయి మధ్యలో చదువు అనేది పట్టుకున్నది, ఎందుకు అవసరమా ఇప్పుడు ఈమెకు చదువు ఏం చేస్తుంది ఈమె అనే రకంగా అందరూ మాట్లాడుకుంటుంటే అమ్మ నాన్న విని బాధపడి వాళ్ళు ఏమనలేక నన్ను చదువు మాన్పియడానికే ప్రయత్నం చేశారు. అట్లాంటి టైంలో నేనేం చేశానంటే, నేను అప్పుడు మా వ్యవసాయం పని అయిపోయిన తర్వాత మా పక్కనే మిల్లులు ఉంటాయి అన్నమాట. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో మేము కూడా పనికి వెళ్ళేవాళ్ళం. ఈ మిరపకాయలు తొడిమలు తీయడం అన్నట్టు కదా, ఆ పనికి వెళ్ళేవాళ్ళం. ఆ సమ్మర్ వస్తే ఎప్పుడు అదే పని, దాదాపుగా జనవరి నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉండేది ఆ పని. అట్లా వాళ్ళతో కలిసి వెళ్ళేదాన్ని, వెళ్ళి అక్కడ పని చేసేదాన్ని. వచ్చిన డబ్బులు నాకు అంతకుముందు నేను బాగా ఖర్చు పెట్టుకునేదాన్ని, కానీ ఎప్పుడైతే నేను చదువు ఆపేసి మళ్ళీ మొదలు పెట్టాను అప్పటి నుంచి కొంచెం డబ్బులు దాచిపెట్టుకోవడానికి చేసి ఆ సీట్ రాకపోతే ఏమైందంటే, ఒకరోజు మాకు తెలిసిన సార్ వాళ్ళు వస్తారేమో వాళ్ళని పట్టుకొని వెళ్ళి కాలేజీలో సీట్ అడుగుదామని అనుకున్నా. కానీ వాళ్ళ కోసం మధ్యాహ్నం వరకు నేను ఎదురు చూసినా కానీ వాళ్ళు రాకపోతే ఏం చేశాను, మా నాన్న అప్పుడు పాల వ్యాపారం చేస్తాడు కదా వరంగల్లో, వివేకానంద కాలేజ్ గేటు ముందే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అట్లనే నిలబడ్డా గేటు ముందు. లోపలికి వాళ్ళు రానియట్లేదు, నాకు తెలియదు,
ఎవరిని అడగాలో నాకు అర్థం కాలేదు. మా నాన్న చూసిండు నన్ను వెళ్తూ, ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే కాలేజీ సీట్ కోసం నిలబడ్డా, నాకు కాలేజీలో సీట్ రాలేదని అడిగి. అయితే అక్కడ ఒక అతను ఉండి మేము మాట్లాడుకునేది విన్నాడు అనమాట. అమ్మ నువ్వు ఇక్కడ నిలబడ్డావు కానీ మహబూబియా పంచదన్ కాలేజ్ అని ఒకటి ఉంది ఎల్లం బజార్లో, నువ్వు అక్కడికి వెళ్తే నీకు సీటు దొరకవచ్చు, అక్కడ సీట్లు ఉన్నాయని విన్నా నేను, మా అన్నయ్య కూతుర్ని కూడా అక్కడే జాయిన్ చేసిన అని చెప్పాడు. వెంటనే మా నాన్న ఏం చేసింది, నన్ను సైకిల్ ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ తీసుకెళ్తే అక్కడ హెచ్ఈసి సీటు కావాలి అని అడిగితే 1000 రూపీస్ అడిగారు, 1000 రూపాయలు అడిగారు. నా దగ్గర 500 రూపాయలు నేను తీసుకొని వెళ్ళిన, మా నాన్న ఇంకొక 500 ఇచ్చారు. నేను ఇట్లా చెప్పాను కదా, నేను పనికి వెళ్ళిన డబ్బులు, దాచిపెట్టుకున్న డబ్బులు పట్టుకొని వెళ్ళిన అనమాట. ఆ డబ్బులు నా యొక్క 500, నేను ఒక 500 ఇచ్చిన, మా నాన్న ఒక 500 ఇచ్చారు. 1000 రూపాయలు పెట్టి హెచ్ఈసి సీటు కొనుక్కున్నా. హెచ్ఈసీలు జాయిన్ అయినప్పుడు అందరూ ఏమన్నారంటే, నువ్వు హెచ్ఈసి తీసుకున్నావు ఏంటి, ఏం చేస్తావని, హెచ్ఈసి అని చాలా తక్కువ చిన్న చూపు చూసారనమాట. నాకేమనిపించింది అంటే నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేనేదో ఎంపీసీలు బైపీసీలు తీసుకొని నేను మళ్ళీ ఫెయిల్ అయితే బాగోదు. నా సామర్థ్యం ఏంటి తెలుసుకొని నాకు హెచ్ఈసీ కరెక్ట్, నేను హెచ్ఈసీ చేస్తాను, హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నాను. అందులో జాయిన్ అయ్యాను, ఇంటర్ కంప్లీట్ చేసిన అక్కడ. అది చదివి ఇంటర్ రెగ్యులర్గా పాస్ అయ్యాను. తర్వాత నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, డిగ్రీలో ఏది లాల్ బహదూర్ కాలేజ్లో, ఎల్బీ కాలేజ్లో సీట్ వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా చదువు నేను కంటిన్యూ చేసుకుంటూనే పోయినా, ఎక్కడ ఇక ఆపలేదు. ఇక నేను చదువును ఆపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎవరేమన్నా ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు అనుకునేదాన్ని, ఏదో ఒక రోజు నేను వీళ్ళకి చూపెట్టాలి అనుకునేదాన్ని, గెలుపుతోనే సమాధానం చూపించాలి. ఎందుకంటే వాళ్ళు అన్నరని నేను ఆపేసుకున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళు అన్నదానికి అది నిజమే అవుతుంది కదా. కాబట్టి వాళ్ళు అన్నది నిజం కాదు, నేనేది చేస్తున్నానో అది నాకు నేను చూపించుకోవాలి అనుకుని అట్లా నేను కంటిన్యూ చేసిన. యూనివర్సిటీలో కూడా ఏం జరిగిందంటే, పీజీ సీట్ కావాలన్నప్పుడు నా సీటు అందులో ఉన్న సార్ వాళ్ళ రిలేటివ్కి ఇచ్చేసారనమాట. నాకు ఇచ్చారు ఫస్ట్, ఇచ్చేం చేశారంటే, నువ్వు మండే వచ్చి ఫీజు కట్టుకో, ఎగ్జామ్ ఫీజు అని నా సర్టిఫికేట్స్ అన్ని ఫీజు దగ్గర పెట్టుకున్న తర్వాత అదే సీట్ కోసం ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరంటే వేరే అందులో ఉన్న ప్రొఫెసర్ వల్ల రిలేటివ్ అనమాట. ఆ రిలేటివ్ ఆ అమ్మాయికి ఆ సీట్ ఇచ్చేసారు నాకు. నేను మళ్ళీ మండే వెళ్ళి నేను ఫీజు కట్టి సర్టిఫికేట్స్ తీసుకోవాలి కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్. అప్పుడు వెళ్ళి నేను అడిగితే, లేదమ్మా నీ సర్టిఫికేట్స్ లేవంటారు. ఎందుకు రేపు రా అని నన్ను 2-3 రోజులు అట్లనే తిప్పించారు. అని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కదా, నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నా, నేను వీళ్ళు సర్టిఫికేట్స్ దొరకట్లేదు అంటున్నారని భయం వాళ్ళతో 1 వీక్ తిరిగినా వాళ్ళ చుట్టూ. చివరికి ఒక రోజు వాళ్ళు, నీ సర్టిఫికేట్స్ లేవమ్మా, నువ్వు అప్పుడు రాపో ఇప్పుడు రాపో అంటున్నారు. ఇట్లా కాదు, ఇక నాకు చాలా సీరియస్ అయిన వాళ్ళ మీద, అది ఏదేమన్నా కానీ. ఎందుకంటే ఆ కష్టం మీద నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. నా సర్టిఫికేట్స్ ఇంత వాల్యూ లేకుండా పోయిందా అని నేను వాళ్ళ మీద అరిచిన. నా సర్టిఫికేట్లు ఇప్పుడు ఇస్తారా, లేకపోతే నేను ఏది చేయాలంటే నేను ఇక్కడే ఉంటాను, నేను ఇవాళ ఇంటికి వెళ్ళనని. రాత్రి టైం 7 అయినా నేను అక్కడే ఉన్నా. ఉంటే ఈ అమ్మాయి వదిలిపెడతలేదు ఇక అని చెప్పి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేనే గట్టిగా అరిచిన వాళ్ళ మీద. నా సర్టిఫికేట్స్ ఇచ్చే వరకు ఈ రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నాకు సర్టిఫికేట్స్ ఇవ్వండి, నా సర్టిఫికేట్స్ మీరు ఎందుకు దగ్గర పెట్టుకున్నారు, నాకు సీట్ ఇచ్చారు, నాకు ఫస్ట్ అలాట్ చేసి మళ్ళీ నన్ను కాదని మీరు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు, సరే ఇచ్చిన నా సర్టిఫికేట్స్ నాకైనా ఇవ్వాలి కదా అని అంటే. అప్పుడు వాళ్ళు మొత్తం బీరువాళ్ళు అవన్నీ వెతికి, ఒక 4-5 ఉండి వెతికి వాళ్ళు బయటికి దొరకబట్టి తీస్తే అక్కడ గ్రీన్ పెన్ తో రౌండప్ చేసింది. ఏమని, ఈ సీటు ఈమెది కాదు, వేరే అమ్మాయికి అలాట్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకుంటే అందులో ఉన్న ప్రొఫెసర్ వల్ల రిలేటివ్ అమ్మాయి. అట్లా కూడా నేను 1 మంత్ ఫైట్ చేసిన పీజీ సీట్ కోసం వాళ్ళ దగ్గర చేస్తే, చివరికి ఇక వాళ్ళు అప్పుడు సీతారాం సార్ ప్రతి స్టెప్ నాకు ఫైట్. ఇంటర్ ఫైట్ అయింది, 10th ఫైట్ అయింది. ఇప్పుడు ఒక్క డిగ్రీ నాకు సాఫీగా సాగింది. పీజీకి వచ్చేసరికి మళ్ళీ నాకు అదే అయింది. అది కూడా నేను అంత ఫైట్ చేసి తెచ్చుకున్నాను కదా, అందులో కూడా నేను ఎక్కడ తగ్గిపోవద్దని చెప్పి పీజీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ఆ పీజీ చదువుతున్నప్పుడే నేను ఏం చేశానంటే, నెక్స్ట్ ఏం చేయాలి, మరి నేను ఇప్పుడు పీజీ అయిపోతా, ఆ నెక్స్ట్ ఏంటి నా దారి అనుకొని, అప్పుడు నేను పీజీలో ఉండగానే సెంట్రల్ లైబ్రరీ ఉంది కదా హన్మకొండలో, పబ్లిక్ గార్డెన్ పక్కకి, అక్కడికి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అక్కడి దాకా నేను
ఆ సిక్కిం కాలేజ్ దగ్గర నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నేను చదువుకునేదాన్ని యూనివర్సిటీ అక్కడ లైబ్రరీలో. ఏంటంటే టీపీటీ, నాది ఎంఏ తెలుగు కదా, ఎంఏ తెలుగు కాబట్టి నేను టీపీటీ తెలుగు పండిట్ ట్రైనింగ్ అనేది అనుకొని దానికి సంబంధించిన ఎంట్రన్స్కి సంబంధించిన మెటీరియల్ సేకరించుకొని ప్రతిరోజు అందులో కూర్చొని చదివేదాన్ని. అట్లా నాకు పీజీ సీట్ కూడా, అది టీచర్ ట్రైనింగ్ సీట్ కూడా మంచిర్యాలలో సీట్ రావడం. మీరు టీచర్గానే చేయాలి, టీచర్ ట్రైనింగ్ చేయాలని ఎట్లా అనిపిస్తుంది మేడం? టీచర్గానే చేయాలి అంటే నేను వెళ్తున్న దానిలో దేని తర్వాత ఏం చదవాలి అని అనుకున్నప్పుడు నాకు కొందరు స్నేహితులు పరిచయం అవ్వడం, వాళ్ళు అదే మార్గంలో వెళ్ళడము, వాళ్ళ ద్వారా నేను కూడా వెళ్ళాలి ఇదే టీచింగ్ ఫీల్డ్ అనేది అప్పుడు అనిపించింది. నేను చేసిన ఎంఏ తెలుగుకి అప్పుడు ఎక్కువ డిఎస్సి కదా జాబులు పడతాయి అనేది, ఎలాగైనా నేను ఏదో ఒక జాబ్ సంపాదించుకోవాలి కాబట్టి ఎటు వెళ్తే ఏ జాబ్ ఉంటుంది అనేది చూసుకున్నాను అనమాట. అట్లా చూసుకొని నేను వెళ్ళి టీచర్ ట్రైనింగ్ మంచిర్యాలలో 1 ఇయర్ ఉండి అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి నేను 1 ఇయర్ మళ్ళీ మహబూబాద్లో మహర్షి విద్యాలయ అనే స్కూల్, అక్కడ కూడా నేను 1 ఇయర్ ప్రైవేట్ స్కూల్లో చేయడం. ఆ ప్రైవేట్ స్కూల్లో చేసిన తర్వాత డిఎస్సి పడడం, ఆ డిఎస్సి నుండి నేను ఇటు రావడం జరిగింది. సామాజిక చైతన్య గీతాలు మీ నోటి నుంచి ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా సుద్దాల అశోక్ తేజ గారి రచనల పైన మీరు పేజీ కూడా చేశారు. వీరి రచనల నుంచి ఒక పాటను వినిపించాను. ఆలో ఆలో జో జో ఆలో బేటారో రీ లాడేతి సెందిలాయి తడేతి పిట్ట కడుపున నువ్వు పుట్టకపోతివి నా తండ్రి, పుట్ట నిండేదాకా మీతనే పెట్టేది పిట్ట తల్లి. ఆవు కడుపున నువ్వు పుట్టకపోతివి నా తండ్రి, భుజ నిండేదాకా పాలన ఇచ్చేది ఆవు తల్లి. ఈ లంబాడి తల్లి కడుపుల నువ్వు ఎందుకు పుట్టావురా, తల్లి పాలతోని తాటి కళ్ళు తాగి కర్మ నీకొచ్చిందిరా. ఇప్పుడు పోయి పొద్దుగుంకినాక నేను రావాలే, అప్పటిదాకా ఏడవకుండా నువ్వు నిద్దురపోవాలే. అందరి కళ్ళుల తీరుగా గుండెలో పాలు నాకున్నాయిరా, అందరి బిడ్డల తీరుగా నీకు పాలివ్వాలనుందిరా. సేతులకొచ్చిన పాలు నీళ్ళ పాలు చేస్తున్నానురా, చేతులారా నిన్ను తాగుబోతును చేసే తల్లిని దండించురా. నీ చిట్టి చేతులతో నా చెంపల మీద కొట్టురా నా తండ్రి, నీ చిన్ని కాళ్ళతో నా గుండెల మీద తన్నురా నా తండ్రి. ఒక లంబాడి తల్లి తన బిడ్డని ఎలా పోషించుకుంటూ ఇబ్బందులు పడుతుందో ఈ పాటలో అశోక్ తేజ గారు చాలా చక్కగా వివరించారనమాట. మీకు అత్యంత సంతోషం కలిగించిన సంఘటన ఏంటి? అత్యంత సంతోషం కలిగించిన సంఘటన ఏంటంటే, ఒకటి ఉద్యోగం రావడం. చాలా సంతోషం అనిపించింది ఆ సమయంలో. ఎందుకంటే నేను ఏదైనా సాధిస్తానో లేదో అనే ఒక భయంతో ఉన్నటువంటి నేను ఆ ఉద్యోగం వచ్చిన ఆ క్షణాలు, ఆ పేపర్లో నా పేరు చూసుకున్న అప్పుడు ఆ సంతోషం మామూలుగా లేదు నాకు. అంటే మీరు అత్యంతంగా బాధపడి ఏడ్చిన సందర్భం ఏంటి? మా నాన్న లేదనుకున్న రోజు అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ నాన్న చనిపోయిన రోజు ఎన్ని చెప్పినా నాకు ఆ రోజు ఏడుపాడు. ఏం చేసినా ఆ రోజు నేను ఏడుపు మర్చిపోలేను. అలాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకు ఉండాలి. ఒక క్రొవ్వొత్తి ఇంకో క్రొవ్వొత్తిని వెలిగించినట్టుగా జ్యోతి మేడం ఎంతో మంది జీవితాలని వెలిగించింది. బడుగు పిల్లల బ్రతుకులు మార్చే దేవాలయము ప్రభుత్వ బడులు. ఆ ప్రభుత్వ బడుల్లో పంతులు ప్రత్యక్ష దైవాలతో సమానం. ఇటువంటి వారి చొరవతోటి ఎంతో మంది చదువుకు దూరమైన వారు దుర్భరమైన జీవితాలను గడిపే స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మేడం గారిని స్ఫూర్తి తీసుకొని మన పిల్లల్ని, భావితరాలని, ముందు తరాలకి చూపిస్తూ వినిపిస్తూ కొంతమందిని మార్చే ప్రయత్నం చేద్దాం.
మీరు థ్యాంక్ యూ